యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ నామమును స్మరణ. స్మరణ అంటే గుర్తు చేసుకోవడం. నీ నామాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రివేళ. రాత్రివేళ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము? ఏమీ జ్ఞాపకం చేసుకోము. అలసిపోయి ఆ రోజుల గురించి మరొకసారి నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకుంటాం. కానీ వాస్తవానికి మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుని దయ నాపై ఉండుండకపోతే నేను ఈవేళ రాత్రి ఇంత విశ్రాంతిలోనికి వచ్చేవాడిని కాదు. ఈ పాటికే నేను పోయేవాడినేమో. కానీ దేవుడు నన్ను ఇంకా ఉంచాడు. ఈ రాత్రి క్షేమంగా నా పడక మీదకి రాగలిగాను అని ప్రభుని స్తుతించాలి. దేవుని దయను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయమున ఆయన కృపను, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను మనం పాడి స్తుతించవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిరోజున ఆయన కృప, ఎందుకు ఉదయం కృప రాత్రి విశ్వాస్యత అనే పదాలు వాడాడంటే, ఈ రోజంతా గడవాలంటే దేవుని కృప ఉండాలి మన పైన. దేవుని కృప లేకపోతే, దేవుని కనికరం లేకపోతే మనము నశించిపోతాం. 32వ కీర్తనలో 10వ చరణం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మయుగించు వానిని కృప ఆవరించుచున్నది. మనకి కృప లేకపోతే వేదనలు వస్తాయి. కృప లేకపోతే కన్నీరు వస్తుంది. కృప లేకపోతే కష్టాలు వస్తాయి. కృప లేకపోతే ఎన్నో కలతలు, ఎన్నో రకాల కలహాలు అన్నీ మనకి ఆహ్వానం పలుకుతాయి. గుడ్ మార్నింగ్ అని చెప్తాయి అనమాట. పొద్దున్న లెగ్గానే ఎవడొకడితో గొడవ అవుతుంది. ఆ రోజున ఏదో ఒక కష్టం వస్తుంది. ఆ రోజున ఎవరితోటో మాట వస్తుంది. ఆ రోజున మనసు నొచ్చుకుంటుంది. ఇవన్నిటిలోని మనం నెగ్గుకొని సాగాలి అంటే కన్నీటికి విరిగి నలిగిపోయి ఇంకెందుకు వచ్చింది బ్రతుకు అనుకోకుండా మనం ఉపశమనం పొందాలంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని కృప నాపై ఉన్నది, ఎవడేమనుకుంటే ఏంటి, నాతో దేవుడు ఉన్నాడు కదా అనే స్పృహ మనకు రావు. ఆ ఆదరణ ఆలోచన మనకి ఇప్పుడు వస్తాయంటే దేవుని కృప మనపై ఉన్నప్పుడే వస్తాయి. దేవుని కృప ఎవరిపై ఉంటుందో వారికి దేవుని సాన్నిహిత్యం దొరుకుతుంది. దేవుని సాన్నిహిత్యం ఏం చేస్తుందంటే సమస్యల్లో నుండి మనం ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాల్లో జైల్లో నుంచి పౌలు భక్తుడు శ్రమలలో సాగిపోతున్న విశ్వాసులకు ఉత్తరం రాస్తూ, ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక దేని గురించి చింతించకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది అని చెప్పాడు. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో మానకుండా ప్రార్థనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తారో వారి తలంపులకు దేవుని సమాధానం కావలా కాస్తుంది. ఎప్పుడైతే దేవుని సమాధానం కావలా కాస్తుందో కన్నీళ్లు రావచ్చు, కష్టాలు రావచ్చు, కలహాలు రావచ్చు, కలతలు రావచ్చు, కానీ మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా మనం ముందుకు సాగిపోగలుగుతాం. ఆ విధంగా దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. కాబట్టి వేదనలు కలుగుతున్నాయి, కృప కలుగుతుంది అనే మాటను మనం తీసుకొని, అంటే దేవుని కృప నాపై ఉంటే ఇవాళ నాకు యాక్సిడెంట్ అవ్వదు, దేవుని కృప నాపై ఉంటే ఇవాళ నాకు జలుబు దగ్గులు రావు, దేవుని కృప నాపై ఉంటే నాకు ఈవేళ అంతా మేలే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది, దేవుని కృప నాపై ఉంటే నా వ్యాపారాలన్నీ బాగుంటాయి, దేవుని కృప నాపై ఉంటే ఇవాళ డబ్బులు బాగా వస్తాయి అని ఇలా తీసుకోకూడదు కృప అనే పదాన్ని. దేవుని కృప నీపై ఉంటే దేవుని సాన్నిహిత్యం నీతో ఉంటుంది, దేవుని సహాయం నీతో ఉంటుంది, దేవుని ఆదరణ నీతో ఉంటుంది, దేవుని నెమ్మది నీతో ఉంటుంది. ఇలా తీసుకోవాలి, అంతే కదా. కృపగల దేవుడు ఏం చేశాడు? మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. కృపగల దేవుడు ఏం చేశాడు? కృపగల తన ఆత్మను మనపై కుమ్మరిస్తున్నాడు. కృపగల దేవుడు ఏం చేశాడు? కృపతో మన పాపాలు క్షమిస్తున్నాడు. కృపగల దేవుడు ఏం చేస్తున్నాడు? మనం బ్రతకడానికి మరొక దినాన్ని ఇచ్చాడు. కృపగల దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపతో తన రాజ్యంలోనికి మనం చేరటానికి అనుక్షణం తన వాక్యాన్ని మనకిస్తూ మళ్ళీ నడిపిస్తున్నాడు. సో దేవుని కృపను మనం ఇలా వినియోగించుకోవచ్చు, లేక ఇలా అర్థం చేసుకోవాలి. కానీ కృపనగానే నేను ఇష్టం వచ్చినట్టు జీవించటానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తాడు అని ఆలోచించకూడదు. సరే, కాబట్టి మనం దేవుని కృపలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు
నన్ను ఈ రోజంతా కాపాడాలంటే నాకు ఆయన కృప ఉండాలి. ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను, ఈ రోజంతా దేవుడు నన్ను నమ్మకముగా కాపాడాడు. నేను మోసపోయినా, నేను మోసగించబడినా, నేను ఆయన్ను మోసం చేసినా దేవుడు నన్ను మోసం చేయలేదు. తన రెక్కల చాటున భద్రపరిచాడని రాత్రి వేళ ప్రభు వందనాలు చెల్లించాలి. కాబట్టి ఒకరోజు గడవగానే ఆ రాత్రి, ఆ దినమంతా దేవుని కృపా కనికరాల్ని జ్ఞాపకం చేసుకుని దేవుని విశ్వాస్యతను బట్టి దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, 42వ కీర్తనలో మనం చూసినప్పుడు 5-6 చరణాలలో ఇంకొక మాటను, ఇంకో తలంపుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నేను ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, నా కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కడగండ్లు వచ్చాయి, కలహాలు వచ్చాయి, కలతలు వచ్చాయి, సాటి మనుషులతో ఎన్నో కష్టాలు కూడా వచ్చాయి. కానీ నేనేం గుర్తు చేసుకుంటున్నాను? నా ప్రాణమా ఒక్కటి గుర్తు చేసుకో. ఇన్ని రకాల సమస్యల్లో, ఇబ్బందులలో నాకెవరూ లేరు, నా జీవితం అయిపోయింది, నేను ఇంక ముందుకు వెళ్ళలేనని తొందరపడొద్దు. నాకెవరూ లేరని తొందరపడి ఆలోచన చేసుకొని దేవుని పైన, మనుషుల పైన నిందన వేయకు. ఏం ఆలోచన చేసుకో? దేవుడు నీతో ఉన్నాడని ఆలోచన చేసుకో. ఆయన నా రక్షణకర్త. మన దేవుడు రక్షించేవాడే తప్ప నట్టనడి సముద్రాన్ని విడిచిపెట్టేవాడు కాదు, నట్టేట ముంచేవాడు కాదు. మన దేవుడు రక్షణకర్త. ఆయన నా దేవుడు, రక్షణకర్త అయిన వాడు నా దేవుడు. మొదటి నుండి కూడా దేవుడు రక్షణకర్తగానే ఉన్నాడు. ఆదాము పాపం చేసి దేవునికి ద్రోహం చేసి దేవునికి దూరం అయిపోతున్న క్షణంలో కూడా దేవుడు అతన్ని రక్షించాలనుకొని దేవుడు అతనిని దర్శించి దేవుడు అతనికి ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అలాగే ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకుంటే ఇశ్రాయేలు కూడా దేవుని విడిచిపెట్టారు, కానీ వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నోసార్లు వాళ్ళ కన్నీళ్లలో, వేదనలో ప్రార్థన చేస్తే పలుమార్లు వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆ తర్వాత కూడా వారు ఐగుప్తీయుల చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత వాళ్ళు బబులోనీయుల చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. బబులోనీయుల చెరలో విడిచిపెట్టలేదు, ఐగుప్తీయుల చెరలో విడిచిపెట్టలేదు. ఐగుప్తీయుల చెరలో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీరు కారుస్తూ ఉంటే నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషేను పంపించాడు. ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పు. ఏం ప్రభువా, నీకేం పని? నీ ప్రజలు నిన్ను ఎట్లను పట్టించుకోరు, నిన్ను విడిచిపెట్టి నీ పేరున ఒక బొమ్మని దేవుడు అంటారు, ఒక చెట్టుని దేవుడు అంటారు, ఒక పుట్టని దేవుడు అంటారు, నీకేం కరమని విడిచిపెట్టే అంటే లేదు, అలా విడిచిపెట్టేవాడు కాదు. కనుక వాళ్ళ కోసం మోషేను పంపిస్తున్నాడు. అలాగే ఆ తర్వాత కాలంలో బబులోనీయుల చెరలో ఉన్నప్పుడు ఇర్మియా ద్వారా వారికి ఉత్తరాలు రాయించాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూస్తే దేవుడికి ఎటువంటి భవిష్య ప్రణాళికలు ఉన్నాయో తెలుస్తాయి. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలను విస్మరించడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని ప్రజలే దేవుని ఎన్నోసార్లు తిరస్కరించి, పరిత్యజించి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. దేవునికి ఒక తల్లి కంటే ఎక్కువ బాధ్యత ఉంది. స్త్రీ అయినా తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునేమో కానీ దేవుడు మనలను మరువడు. కాబట్టి రక్షణకర్తను గుర్తు చేసుకో నా ప్రాణమా, ఆయన నీ దేవుడని గుర్తు చేసుకో. ఇందాకేమో 119వ కీర్తన చెప్తే ఇక్కడ దేవుడు రక్షణకర్తను గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. చరిత్రలో గమనించినప్పుడు మాత్రమే దేవుని రక్షణ కార్యాన్ని ప్రస్తుతించగలుగుతాం. మన జీవితాన్ని చూసుకుంటే దేవుణ్ణి స్తుతించడం కంటే నేరారోపణ ఎక్కువ చేస్తాం. ఎందుకంటే మనుషులమైన మనం మేళ్ళు జరుగుతున్నప్పుడు అనుభవిస్తాం, మేలు ఆగిపోయినప్పుడు నిందిస్తాం. అంతా బాగుంటే అందరూ మన వాళ్ళు అనుకుంటాం, అంతా చెడిపోతే అందరూ ద్రోహులు, శత్రువులు అనుకుంటాం. ఇది మన మనస్తత్వం. ఇదే మనసుని దేవునికి మనం అన్వయిస్తూ దేవునిపై నేరారోపణ చేస్తాం. కాబట్టి మన అనుభవాల్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవద్దు. ఈవేళ జ్వరం వస్తుంది, రేపు తగ్గుతుంది. ఈవేళ అందరూ ఉంటారు, రేపు అందరూ విడిచిపెడతారు. ఈవేళ అన్నీ కలిసి వచ్చాయి, రేపు అన్నీ కలిసి రాకపోవచ్చు. జీవితం అనేది కష్ట నష్టాలు. బండ మీద ఒక ఇల్లు ఉంది, ఇసుక మీద ఒక ఇల్లు ఉందని యేసుప్రభు వారు తన ప్రసంగంలో తెలియజేశారు. బండ మీద ఉన్న ఇంటి మీదకి తుఫానులు వచ్చాయి, ఇసుక మీద ఉన్న ఇంటికి తుఫానులు వచ్చాయి. తుఫానులు కామన్. కానీ తుఫానుల్లో ఏ ఇల్లు నిలబడిందో అది అనేకులకు సంతోషాన్ని కలిగిస్తుంది. తుఫానుల్లో ఇళ్ళు కొట్టుకుపోతుంటే ఎవరి హృదయమైనా బద్దలైపోతుంది. జనవరి 1వ తారీఖున మనం ఆరాధనలో ఉంటే జపాన్లో భూకంపం వచ్చింది. ఎన్నో ఇళ్ళు నేల కోల్పోయాయి. మీరు చూసిన వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఎక్కడ ప్రాణ నష్టం జరిగినా ఒక మనిషి అన్నవాడు ఖచ్చితంగా బాధపడతాడు. కానీ ఆ ఇల్లు తుఫాన్లో పడిపోలేదు. బైబిల్లో యేసుప్రభు వారు చెప్పిన ఇల్లు తుఫాన్లో పడిపోలేదు. కారణం దాని పునాది బండ మీద ఉన్నది.
నువ్వు యేసు ప్రభువులో ఉన్నంత మాత్రం ఒక్కసారి నీ కోసం ప్రపంచం మారిపోతుంది. రోజులు అట్లాగనే సాగుతాయి, మనుషులు అలాగే ఉంటారు, వ్యాధులు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటాయి. కానీ ఒకటి వాస్తవం, నీ దేవుడు నీతో ఉంటాడు. ఈ సంవత్సరం ఆరంభంలోనే నేను తెలియజేశాను, ఈ సంవత్సరం ఎలాగ ఉండబోతుందో మనకు తెలియదు, కానీ దేవుడు మనతో ఉంటాడు. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. కాబట్టి దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుని స్తుతించండి. దేవుడు రక్షణకర్తని దేవుని స్తుతించండి. అటువంటి దేవుడు మనకున్నాడు. ఇంకొక కారణం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఆయనను స్తుతించుచున్నాను. మన దేవుడిని మనం ఆరాధన చేయాలి. ఆరాధనకు మన దేవుడు మాత్రమే యోగ్యుడు. ఆరాధనకు మన దేవుడు మాత్రమే యోగ్యుడు. నీకు ఏమి ఇవ్వని వ్యక్తి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బ్రదర్ అని నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు కదా. నీకు ఎవరు మంచి భోజనం పడతారో, చాలా మంచి భోజనం పట్టారు, థ్యాంక్స్ అండి, లేక చాలా వందనాలండి, లేకపోతే చాలా సంతోషం అని ఇట్లా మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. మీకు భోజనం పెట్టిన వాడికి, మీకు బట్టలు ఇచ్చిన వాడికి, మీకు ఇల్లు ఇచ్చిన వాడికి, మీకు ఆదరణ ఇచ్చిన వాడికి, మీకు సంరక్షణ ఇచ్చిన వాడికి మీరు ఖచ్చితంగా వందనాలు చెల్లిస్తారు. మరి యాకోబు పత్రిక 1:17 ఏం చెప్తుంది? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. మన దేవుడి దగ్గర నుంచి సమస్త మేళ్ళు ఉపకారాలు నీ దగ్గరికి దొర్లుకుంటూ వస్తున్నాయి. కాబట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఆయన విశ్వాస్యత నీ పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షణకర్త, ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ దేవుడు, నీకు సమస్త మేళ్లను అనుగ్రహిస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవని 145వ కీర్తన 9వ చరణంలో మనం చదువుతున్నాం. దేవుడు నీకు ఉపకారం చేస్తున్నాడు. అందుకే 103వ కీర్తన 2వ చరణంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు.